మిస్టర్ రామారావు, డిపార్ట్మెంట్లో చేరిన చాలా తక్కువ కాలంలోనే నీ శక్తి సామర్థ్యాలు నిరూపించుకున్నావు. చాలా కాలంగా సాల్వ్ కాని ఒక కేసుని డీల్ చేయడానికి నువ్వే సమర్థుడని నిన్ను నేను పిలిపించాను. నా మీద మీకున్న నమ్మకానికి చాలా కృతజ్ఞుని సార్. చూడు రామారావు, శివరామ్ అనే నేరస్తుడు 14 ఏళ్ల క్రితం జైలుని తప్పించుకున్నాడు. ఈనాటి వరకు చట్టానికి దొరకకుండా నేరాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. అతని డీటెయిల్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. కేర్ఫుల్గా స్టడీ చేసి అతన్ని తప్పకుండా పట్టుకోవాలి. నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతను తప్పకుండా నిర్వర్తిస్తాను సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. హాయ్ మురళి, కమాన్ కమాన్. ఏమిట్రా, చట్టం కోసం వచ్చావా లేకపోతే స్నేహితుని చూడడం కోసం వచ్చావా? చట్టానికి సంబంధించిన ఒక విషయంలో నీ సహాయం అడుగుదామని. సహాయం కావాలా? ఏమిట్రా? మరేం లేదురా, శివరామ్ అనే వ్యక్తి గురించి వివరాలున్న ఫైల్ కోసం వచ్చాను. ఆ ఫైల్తో నీకు అవసరం ఏమిట్రా? ఏరా చెప్తే గానీ నువ్వురా. రాము, సమయం వచ్చినప్పుడు చెప్తానుగా. ఓకే, ఇదిగోరా. ఒరే రాము, నిన్ను ఇన్స్పెక్టర్ డ్రెస్ లో చూస్తుంటే బ్రహ్మాండంగా ఉన్నావురా. అసలు రౌడీలు కేడీలు నీ కాళ్ళ మీద పడిపోయి ఇలా పోలీస్ స్టేషన్ తో పాటు చేసావు కదా. సారీ రా. ఒరే, ఐ వెరీ సారీ. మన్నించు. ఇంకోసారి పోలీస్ స్టేషన్ లోకి వస్తే లోపల తోసి పారేస్తా. థ్యాంక్ యూ రాము, వచ్చిన పని అయింది. ఓకే, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను. Excuse me, sir. I'm excusing you. Sir, time is, sir. Time 3 o'clock. 3 గంటలు 3 మణి. Thank you, sir. Thank you. ఎల్లురా. బాబు ఈ అమ్మాయి ఎక్కడ దొరికారా బాబు? అయ్య బాబు. I'm excusing you. Time is, sir. 3:15. 3 గంటల 15 నిమిషాలు. ఎల్లురా. పావుల్. అమ్మాయిలు ఇలా అరిచి అల్లరి చేయకూడదు. అసలు నన్ను అడిగితే నన్ను అడిగితే నిన్నరమ్మని కాదు. 3:25. ఈ వాచ్ నీ దగ్గర ఉంచుకుని ఆత్మానం నువ్వే చూసుకుంటా ఉండు. 3 గంటలకు వస్తానని చెప్పి 3:30కు వస్తావా? ప్రతి నిమిషానికి కాస్త కాస్త చొప్పున నాకు ఒళ్ళు మంట ఎంత పెరిగిపోయిందో తెలుసా? ఏమిటి మురళి అలా ఉన్నావు? ఏం లేదు రేఖ, నేను ఒక పని మీద 2-3 రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాలి. ఏమిటా పని మురళి? నా జీవితానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకి జవాబులు ఎత్తుక్కోవాలి. మురళి, నేను నీతో వస్తాను. వద్దు రేఖ, అనవసరంగా నువ్వు అలా నువ్వు నన్ను ఆపాలని చూడకు. అరగంట నువ్వు కనిపించకపోతేనే ఉండలేను నేను. రోజుల తరబడి నువ్వు దూరం అయితే నేను ఎలా ఉండగలను? నేను వచ్చి తీరుతాను. ఆల్ రైట్, పద. ఆ విష్ణు చక్రాన్ని కూడా తీసుకెళ్ళా. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము పోలీసు మనుషులేమో. పొడిసిపోరేంట్రా? ఆగండి, మేము పోలీసు మనుషులు కావు. మేము మాకు కొత్తగా పెళ్ళైంది, హనీమూన్ కని బయలుదేరాం. దారి తప్పి మురళి, రేఖ అదే మొన్నగా పెళ్ళైంది. మరి ఆడేటి మీ వెనకాల తోకలాగా? ఓ వీడా? వీడు నా బామర్ది గాడు. చూస్తుంటే మీరు చక్కటి జంటలా కనిపిస్తున్నారు. రండి బాబు. బాబు, మంచి కోసం బతికేవాళ్ళం. మీకే కీడు చెయ్యం. ప్రతి మనిషికి ఉపకారం చేయాలని మా దేవుడే చెప్పాడు. దేవుడయ్యా? అవును. సొమ్ము కమ్ముడు పోయిన చట్టాన్ని, పెద్దలకు లొంగిపోయిన న్యాయాన్ని, పేదలకందని ధర్మాన్ని ద్వేషించాలి తప్ప మిగిలిన వాళ్ళందరినీ ప్రేమించమన్నాడు మా దేవుడయ్య. ఆయన చలవల్లే మేము ఇట్టా బతుకుతున్నాం బాబు. ఇక మేము బయలుదేరతాం. చీకటి పడే వేళయింది. మీరు ఇప్పుడు వెళ్తే చిక్కులు ఇరుక్కుంటారు. మీరు ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయమే వెళ్ళొచ్చు. కానీ అర్థమైంది బాబు. కొత్త దంపతులు ఈ రాత్రి ఎక్కడ గడపాలని సంకోచిస్తున్నారు కదా. మీరు ఈ రాత్రి గడపడానికి ఏర్పాటు చేస్తానుగా. మరి నేను ఒకటి ఎలా ఉండండి, మనిద్దరం కలిసి గడుపుదామా?
నీకేం భయం లేదు, నీకు తోడడానికి మళ్ళీ ఏర్పాటు చేస్తానుగా. మళ్ళీ మళ్ళీ ఒరే మురళి, నాకు మళ్ళీ తోడట. ఈ రాత్రి మళ్ళీతో పెళ్లి రిహార్సల్ జరిపిస్తాను. ఆహా, ఏమి నా అదృష్టం. పెళ్లి. ఒరే మళ్ళీ, వీళ్ళిద్దరికీ ఒక గుడిసె ఏర్పాటు చేసి ఈ రాత్రికి వీడితో నువ్వు ఉండు. అది అలాగే మళ్ళంటే వీడా. నేను ఒక్కడిని ఉంటాను, నాకేం భయం లేదు. మీరు ఆ ఇంట్లో ఉండండి. ఒరే నువ్వేనా చెప్పరా. ఒరే మళ్ళీ నువ్వు పెళ్ళి మళ్ళీ వద్దు. మురళి, కొత్త దంపతులకు చెప్పావేంటి? చెప్పాం గనుకే మనల్ని ప్రాణాలతో వదిలారు, లేకపోతే తోలు ఒలిచేవాళ్ళు. అయినా ఎలాగో మనం దంపతులు కాబోయే వాళ్ళమేగా, కాస్త అడ్వాన్స్ గా చెప్పాను అంతే.